ప్రాజెక్టు గేట్ల సంగతి సరే, వలస గేట్లు మరిన్ని ఓపెన్ కాబోతున్నాయా? కాంగ్రెస్ ఆకర్ష్ మంత్ర కారుని ఖాళీ చేయబోతోందా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది కాంగ్రెస్లో చేరబోతున్నారని ఉత్తమ్ హింట్ ఇచ్చారు. ప్రతిగా కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. మేడిగడ్డకు పోయి ధర్నా చేస్తారట, ఇది తొక్కుకుంటూ పోతారట. జనం నిన్ను నీ పార్టీని తొక్కి బొందబెట్టడానికి సిద్ధమైనరు. ఒళ్ళంతా పొగరుతో నిండిపోయి కళ్ళు నెత్తికెక్కి ఒక ముఖ్యమంత్రిగా అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఈరోజు జనం నిన్ను బొందబెడితే 104 ఎమ్మెల్యేల నుంచి 39 పడ్డారు. ఆ 39లో మరి ఒక 20-25 మంది కాంగ్రెస్ చేరబోతున్నారు. ఇప్పుడు కూడా ఈ మాటలేంది? మీ రాహుల్ గాంధీ మీ మేనిఫెస్టోలో ఏ పెట్టిండు? ఎవరైనా పార్టీ మారితే, ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఆ నిమిషంలోనే వాళ్ళ సభ్యత్వం పోవాలనేమో రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో పెట్టారు. ఉత్తమ్ కుమార్ ఎవరో సిగ్గు లేకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దుష్కుంటాన్ని మాట్లాడారు. మీరు ఏం మాట్లాడుతున్నారు? అంటే రాహుల్ గాంధీ మేనిఫెస్టో వేరు, రేవంత్ రెడ్డి మేనిఫెస్టో వేరా? వీళ్ళని బలహీనపరిస్తే మా కాంగ్రెస్ ప్రశ్నలు అడిగారు అనుకుంటున్నారు. ఈ సందర్భంలో